ఈ మధ్య ఒక చిన్న రీల్ కూడా వైరల్ అవుతా ఉన్నది. వేరు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బాధ్యత ఉండాలి. మీరు ఆ బాధ్యత అనేది ఇద్దరి మధ్యలో జరిగిన విషయం మూడో మనిషి దూరకూడదని మీకు గత 100 సార్లు ఇక్కడ అబ్బాయిది తప్పుంది అనుకోవచ్చా, కట్నం కోసం వేధించిన అమ్మ తప్పుంది అనుకోవచ్చా? మా అమ్మ చెప్పింది కట్నం కోసం. ఇంకొకటి నువ్వు వేస్ట్ దానివి డాష్ గలీజ్ మాటలు అని మాట్లాడింది అంటే నీ ఇంటి కోడలు నువ్వు ఏ రకంగా చూసుకోవాలి? వైష్ణవి గురించి ఎక్కడ కూడా అమ్మాయిది తప్పు అని ఎక్కడ వైరల్ అవుతా ఉంది. అయితే అది ఏం చేసిండ్రు అంటే మీరన్నా ఏదైతే క్లిప్ ఉందో దాంట్లో మాట్లాడింది అంటే హస్బెండ్ వద్దన్నాడు, అది ఏమైపోయిందంటే సంధ్యారాణి అనే పర్సన్ కొంచెం వేరేలాగా తీసుకెళ్ళిందని అనుకున్నా. అయితే ఫస్ట్ డే అడిగినప్పుడు మేము చెప్పామన్నమాట, ఇక్కడ 4 గోడల మధ్యలో సంసారం తీసుకొచ్చి వీడియోలలో పెట్టడం అనేది వైష్ణవి తప్పు అనే విధంగా మీరు మాట్లాడారు. నీ మాట్లాడింది ఆల్రెడీ అబ్బాయి చెప్పిండు బయటికి తెచ్చుకోవద్దని, వీడియోలు పెట్టొద్దని. ఈ అమ్మాయి అట్లనే వీడియోలు పెట్టింది, అందుకే ప్రాబ్లం అయింది అనే విధంగా మీరు మాట్లాడే క్లిప్ ఉంది నా దగ్గర. తర్వాత వైష్ణవిది తప్పని ఎక్కడ ఉందా అందులో? అక్కడ లేదు. ఆ క్లిప్ లో ఆ చిన్న పాయింట్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వాళ్ళు ఇప్పుడు ఇద్దరి మధ్యలో డిస్కషన్ జరిగిన సబ్జెక్ట్ అంటే యూట్యూబ్ లో డిస్కషన్ చేసుకున్నారా మీరు? ఇప్పుడు ఒకటి వినండి. నువ్వు ఇంత క్లారిటీగా చెప్పారు. ఇంతకు ముందు వరకు అమ్మాయి ఎవరు, వాళ్ళ హస్బెండ్ ఏంది, వాళ్ళ యూట్యూబర్స్ ఇవన్నీ అయితే ఎవరికి తెలియదు కదా. వినండి, విను తెలియనప్పుడు ఉందో మాట్లాడతారు. ఇప్పుడు తెలిసిన తర్వాత 100% ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తాము. నువ్వు తెలియకుండా మాట్లాడింది అనుకో. లేదు విను, వాళ్ళు ఫస్ట్ టైంలో నేనేమంటా ఉన్నాను, ఇక్కడ వైష్ణవ్ వాళ్ళ ఇంట్లో నీ కొడుకు 8 నెలలు ఉన్నప్పుడు కోడలు ఏమంటా ఉన్నావు, నువ్వు ఎక్కడ దానివి, ఏ ఇళ్ళకి కొంచెం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడు. మరి ఏ ఇళ్ళ నుండి 8 నెలలు నీ కొడుకు తిన్నాడు ఇక్కడ? ఇప్పుడు నేను అనేది అదే నాన్న. అమ్మ అసలు ఆమెను నీకు సిగ్గుందా అసలు? ఒక ఆడదానివేనా నువ్వు? ఇవాళ నీ కొడుకు ఆ అమ్మాయి ఎంబడబడ్డాడు, ఆ అమ్మాయి వచ్చి మీ దగ్గర పడలేదు. వాళ్ళ ఇంట్లో ఉంటాడు, వాళ్ళ ఉప్పు తింటాడు, వాళ్ళ కారం తింటాడు, వాళ్ళని నచ్చ చేసుకుంటాడు. నీ కొడుకేమో సొక్క. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడానికి రైట్ ఎక్కడ ఇచ్చిరమ్మా నీకు? నీ కొడుకుని జాగ్రత్త పెట్టుకో. నువ్వు నీ కొడుకుని సంతలో పశువులాగా అమ్ముతావా? ఎందుకు ఇవ్వాలి 5 లక్షలు నీకు? ఎందుకు ఇవ్వాలి నీ కట్నం? హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. మన ముందు ఈరోజు సంధ్యారాణి మదర్ ఫౌండేషన్ చైర్మన్ గారు ఉన్నారు. ఒకసారి వైష్ణవి ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూ కొంచెం అటు ఇటు పోతూ ఉన్నది. అసలు ఏం జరుగుతూ ఉన్నది? ఇప్పుడున్న జనరేషన్లో ఆడపిల్లల ఇష్యూలు పొద్దున్న లేస్తే ఇవే ఇష్యూలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆడపిల్లలకు సంబంధించిన ఇష్యూలలో కొట్లాడుతుంది సంధ్యారాణి కాబట్టి ఈ విషయం మీద వైష్ణవి ఈ విషయం మీద మరి వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నారా? అసలు ఏంటి? ఈ మధ్య ఒక చిన్న రీల్ కూడా వైరల్ అవుతూ ఉన్నది అక్క గురించి నెగిటివ్గా. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది, అసలు ఏం జరిగిందనే విషయాలు, వైష్ణవి విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. అక్క ఏంటి అంటే జనరేషను ఒకానొక టైంలో ఒక అబ్బాయిని తలెత్తి చూడాలంటే ఒక విధంగా ఉండేది, కానీ ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు చాలా ఖరాబ్ అవుతున్నారనే ఇంటెన్షన్ అనేది కనపడతా ఉన్నది. అంటే మైనర్ పిల్లలు కూడా లవ్ మ్యారేజ్లని పేరెంట్స్ని బెదిరించి పెళ్ళిళ్ళు చేసుకొని చిన్న వయసులో ప్రెగ్నెంట్ తెచ్చుకొని అంటే గురవుతా ఉన్నారా, లేదంటే వీళ్ళు అత్త ఉన్నారు, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భాలు అనేది ఎందువలన వస్తూ ఉన్నాయి, ఏం జరుగుతుంది అసలు? మెయిన్ ఏం తమ్ముడు అంటే వైష్ణవి విషయంలో చాలా బాధాకరమైన విషయం, ఇంకొకటి దుర్మార్గం. అసలు చంపడం అనేది ఎంత పెద్ద నేరం తెలుసా? నీకు ఇష్టం లేకపోతే వదిలేయాలి. 100% చంపడము అనేది అసలు ఎవరిచ్చారు మీకు ఆ రైటు? ఈ 100% వైష్ణవి పాపం చూస్తుంటే నాకైతే చాలా బాధగా ఉంది. ఎంత ముద్దుగా ఉంది అసలు. ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లను వాళ్ళ కళ్ళ ముందుని వాళ్ళ ఇంట్లోనే చంపిర్రంటే వాడిని ఇమ్మీడియట్లీగా ఎన్కౌంటర్ చేయాలి. ఓకే, ఎందుకు అంటే మన భారతదేశ దరిద్రం ఏంటంటే చట్టాలు కరెక్ట్ లేవు. ఈ చట్టాలు కరెక్ట్ లేకపోవడం వల్ల ఒక తప్పు చేసినానికి భయం అనేది లేదు. నేను మర్డర్ చేసేస్తే జైలుకు పోతే 3 నెలలు పోతా, బెయిల్ వస్తుంది, మళ్ళీ కొత్త ఇవి లేవా? మరి ఇలాంటిది ఇక చట్టాలు చేతిలోకి తీసుకుంటే మనం తప్పు అంటారు. కానీ కొన్ని సిచ్యువేషన్లో ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నట్టుగా చట్టాలు ఉన్నాయనుకోండి, ఇలాంటివి జరగవు. 100% కొత్త చట్టాలు వద్దు మనకు.
ఉన్న చట్టాలను సవరించుకోవాలి. స్ట్రాంగ్ ఉంటే బాగుంటుంది. స్ట్రాంగ్ ఉండాలి. అందులో అమ్మాయిల విషయంలో డెఫినెట్గా ఉండాలి. అమ్మాయిలు అనేది ఒక ఆట వస్తువులాగా ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ఆ అమ్మాయిని చంపడము. నేను ఒకటి చెప్తున్నా, ఆ దళిద్రునికి చెప్తున్నా, వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్నా, అరే నువ్వు ఆ అమ్మాయి ఎంబడి నువ్వు పడ్డావు, నువ్వు పడి నువ్వు ప్రేమించి ఆ అమ్మాయి లేకపోతే చనిపోతా అని చెప్పి నమ్మిచ్చి మోసం చేసి మీ అమ్మకి ఏమైనా కొంచెం సిగ్గుందా, శరం ఉందా? ఇవాళ అమ్మాయిని పెళ్లి చేసుకొని అమ్మాయిని చంపు కట్నం వస్తుందంటే ఏ కాలంలో ఉన్నావు? నీకన్నా బుద్ధి లేదారా? ఆ రోజు నువ్వు మందు తాగినప్పుడు మీ అమ్మని అడిగే తాగినవా? పెళ్లి చేసుకున్నప్పుడు మీ అమ్మని అడిగే చేసినావు. ఈరోజు మా అమ్మ చంపమన్నది ఇష్టపడ్డప్పుడు అదే ఇష్టపడి మీ అమ్మకి చెప్పినవారా? ఇవన్నీ సిగ్గు శరం లేదా? పెద్ద ఎక్కువ కాలం కూడా లేదు, 1 year లోపల ఇవన్నీ జరిగినాయి అంటే పోయి వాళ్ళ ఇంట్లో ఉన్నావు, వాళ్ళ ఇంట్లో తిండి తిన్నావు, ఆ పిల్లను ముద్దుగా పెంచుకున్నావు. నీకు ఇష్టం లేకపోతే వదిలేసి డైవర్స్ తీసుకో. వాళ్ళు అంతమంది అన్నదమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఉంది, వాళ్ళు గుండెల పెట్టి చూసుకుంటారు. నువ్వు ఓడిరా చంపడానికి. ఆ పెయిన్ అనేది నీకు తెలవాలంటే నువ్వు అదే విధంగా చావాలి. ఇక్కడ ఒక పాయింట్ అక్క, ఇక్కడ అబ్బాయిది తప్పుంది అనుకోవచ్చా? కట్నం కోసం వేధించిన అమ్మ తప్పుంది అనుకోవచ్చా? డెఫినెట్గా వాళ్ళ మదర్ పెద్ద పాత్ర. ఇప్పుడు మదర్ చెప్పడం వల్లనే వాడే చెప్తున్నాడు కదా, మనం చెప్పింది కాదు. మా అమ్మ చెప్పింది కట్నం కోసం అని. ఇంకొకటి ఆమె కొన్ని మాటలు మాట్లాడింది, నువ్వు వేషధానివి డాష్ గలీజ్ మాటలు అని మాట్లాడింది. అంటే నీ ఇంటి కోడలు నువ్వు ఏ రకంగా చూసుకోవాలి? నువ్వు ఒక బిడ్డల, ఆ అమ్మాయి పెద్ద వయసు ఉన్న పిల్ల కూడా కాదు, చిన్న పిల్ల. అమ్మాయికి మెచ్యూరిటీ లేదు. ఆ వయసులో ఆ అమ్మాయికి కదా ఎవరికైనా ఆ వయసులో మెచ్యూరిటీ ఉండదు. కొంచెం మనం మోటివేషన్ చేసుకోవాలి. అమ్మాయి తప్పలేదు కదా అక్కడ. అమ్మాయి విషయం అంటే ఇదొక్కటి చెప్పట్లేదు. అమ్మాయి ప్రతి దాంట్లో ఆడి పాడే వయసు. వాళ్ళకి ఇంకా కుటుంబము, మొగడు, సంసారం అనేది పిల్లలకు అంత తొందరగా అర్థం కాదు. అనుభవం అనేది గొప్పది. అనుభవం రావాలంటే అమ్మాయి ఎక్కడ పెళ్లి చేసుకొని అప్పుడే పిల్లలు కానీ ఎప్పుడు చేసింది? అంతే. అట్రాక్షన్ కూడా కాదు, అంత ఉన్నా కూడా అమ్మాయి నాకు వద్దు వీడని కూడా చెప్పినా కూడా సరేలే వాడు మందు తాగుతున్నాడు నీకోసం అది చేస్తున్నాడు అని ఆ అమ్మాయిని ఒప్పించి మెప్పించి చేసుకున్నారు. అయితే కొన్ని ఏమవుతుంది తమ్ముడు, స్టార్టింగ్లో లవ్ మ్యారేజ్ అంటే వీళ్ళు చేసిన కొన్ని వీడియోస్లో ఇది లవ్ అన్నట్టుగా కొంతమందికి అర్థం కాలే. అర్థం కాకుండా ఈ అమ్మాయి ప్రేమించింది ఏమనే విధంగా కొన్ని ఛానల్స్లో కూడా వేశారు. అయితే యాక్చువల్లీ ఇక్కడ నేను దానికి క్లారిటీ ఇవ్వాలక్క, మీ ఇంటర్వ్యూలు ఇద్దాం అనుకున్నాను. నేను ఏమంటా ఉన్నా, కంటెంట్ క్రియేటర్ అన్నప్పుడు వాళ్ళ వ్యూవర్షిప్ కోసమా లేదంటే వాళ్ళ ఎస్టాబ్లిషన్ కోసమా ఏదో విధంగా అయితే కంటెంట్ క్రియేట్ చేస్తారు. అంటే ప్రెగ్నెంట్ లేనప్పుడు ఇప్పుడు ఒకటక్క వీళ్ళు మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెంట్ అని చెప్తా ఉన్నారు. కొంతమంది పిల్లలు ఇక్కడ వైజాగ్, ఇక్కడ మీకు తెలిసి ఉండొచ్చు, ఈ దుర్మార్గులు కొంతమంది చిన్న పిల్లలు మైనర్ 17 years పిల్లలు ఈయన వదిలేస్తుంది, దానికి వెళ్ళిపోతుంది, నాకు 3 months ప్రెగ్నెంట్ అంటుంది, తీసుకొచ్చి కిట్ చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ విషయం గురించే నేను ఓరల్గా నిన్న ఒక ఛానల్లో మాట్లాడడం జరిగింది. అయితే నేను అనేది ఏంటంటే ఓరల్గా అమ్మాయిలకు సంబంధించి మాట్లాడినా. వైష్ణవి గురించి ఎక్కడ కూడా మనము అమ్మాయిది తప్పు అని ఎక్కడ వైరల్ అవుతా ఉంది మీది. అయితే అది ఏం చేసిండ్రు, తంబు ఏం చేసిండ్రు, తంబు ఎవరు పెడతారు? ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ ఇచ్చి నేను వెళ్తా, నువ్వు తంబు ఏం పెట్టుకుంటావు నాకేం తెలుసు? దానికి నేను బాధ్యురాలు కాదు కదా. నేను ఇవాళ 23 సంవత్సరాల నుంచి మా ఫౌండేషన్ ద్వారా కొన్ని ఒంటరి మహిళల కోసము, హక్కుల కోసము, వాళ్ళ జీవితాల కోసము, బలహీన వర్గాల కోసం కొట్లాడే వ్యక్తిని నేను. ఈ రోజు కూడా వైష్ణవి కుటుంబానికి నేను 100% అండగా ఉంటాను. యాక్చువల్లీ నేను వెళ్ళాల్సి ఉండే, అయితే నిన్న సండే రోజు మా రిలేషన్లో ఎవరు చనిపోతే వెళ్ళినుంటి. అయితే అది ఇంకొకటి ఏంటంటే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ కూడా సాటర్డే అనుకుంటా, సండే ఆర్ సాటర్డే వెళ్దాం అనుకున్నా. అయితే ఈ రోజు వెళ్దాము అని అనుకున్నాను. అయితే 5.5 hours జర్నీ అనేసరికి కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది. అంటే ఏదో కోరుట్ల తర్వాత సమ్ ఏదో విలేజ్ పక్కనే అక్క 1.5-2 kilometers. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎంత ఒక 3 hours ఐ థింక్ అంతే, 3.5. ఏదైనా పర్వాలేదు, కొంచెం డాక్టర్ సలహా తీసుకొని వెళ్దాము అనుకున్నాం. కొంచెం బ్యాక్ పెయిన్ వల్ల ఏదేమున్నా ఇంకా 4 రోజులు నేను కలుస్తాను కుటుంబాన్ని. లేదక్క మీరు ఈ టైంలోనే కలవాలి, డెఫినెట్ గా కలుస్తా తమ్ముడు. అయ్యో నేను ఎందుకంటే సంధ్యారాణి గారు అక్కడికి వెళ్తే ఇంకొక చాలా మంది, నేను ఒక వీడియోలో మాట్లాడిన మహిళా సంఘాలు ఎక్కడికి పోయినాయి ఈ రోజు. ఎందుకు ఆ మాట అన్నానంటాక, చిన్నపిల్ల అమ్మాయి తప్ప ఎక్కడ లేదు. అంటే అమ్మాయి ఏదైతే కంటెంట్ క్రియేట్ చేసిందో కంటెంట్ ను పట్టుకొని వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తా ఉన్నారు కొంతమంది యూట్యూబర్లు. అది డిఫరెంట్ ఇష్యూ నానా. నేను అనేది ఏంటంటే వాళ్ళు వీడియోస్ చేయడము, అది చేయడం అనేది వాళ్ళది యూట్యూబ్ పెట్టుకున్నారు, ఆదాయం వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. అది కంటెంట్ డిఫరెంట్. అంటే మీరన్నా ఏదైతే క్లిప్ ఉందో దాంట్లో మాట్లాడింది, అంటే హస్బెండ్ వద్దన్నాడు, అది ఏమైపోయిందంటే సంధ్యారాణి అనే పర్సన్ కొంచెం లేదు
వేరేలాగా తీసుకెళ్ళిందని అనుకున్నారు. అయితే ఫస్ట్ డే అడిగినప్పుడు మేము చెప్పామన్నమాట, ఇక్కడ ఆ హస్బెండ్ వద్దని. ఫస్ట్ లో ఇట్లా కట్నం గురించి మనకు చెప్పలేదు, నిన్న ఇంటరాగేషన్ లో బయటపడింది. ఫస్ట్ లో ఏమన్నాడు, ఇట్లా వీడియోలు పెడుతుంది అది పెడుతుంది అంటే సమాజం అందరు కూడా ఈ వీడియో అంటే మనం ఇంతకు ముందు గతంలో ఇన్స్టా వల్ల సోషల్ మీడియా వల్ల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి మనం చాలా సందర్భాలలో మాట్లాడుకున్నాం. అనడం వల్ల ఇంకొకటి వీళ్ళు కొన్ని వీడియోస్ కూడా కంటెంట్ చేసినప్పుడు ఫ్రాంక్ వీడియోలు అవి ఇవి చేస్తున్నారు కదా, అయితే జనాలకు ఎవరికి క్లారిటీ లేదు. ఈ రీసెంట్గా వాళ్ళ మదర్ చెప్పినప్పుడు అది నిజమే అని చెప్పింది, వాళ్ళ బ్రదర్ క్లారిటీకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ అమ్మాయికి న్యాయం జరగాలనేది నేను డెఫినెట్గా నిన్న ఫోన్లో కూడా మాట్లాడినా. నేను మాట్లాడి ఈ విషయాన్ని నేను చెప్తారు అక్క, ఇక్కడ జనాలకి ఇక్కడ మీరు ఏదైతే సంసారాన్ని తీసుకొచ్చి 4 గోడల మధ్యలో సంసారం తీసుకొచ్చి వీడియోలలో పెట్టడం అనేది వైష్ణవి తప్పు అనే విధంగా మీరు మాట్లాడారు. లేదు లేదు, నేను వైష్ణవి తప్పు అనేది ఎక్కడ ఏ వీడియోలో లేదు. వాళ్ళు తంబు పెట్టడం తప్పు పెట్టారు తప్ప. అట్లా టాపిక్ ఏముందంటే ఆల్రెడీ అబ్బాయి చెప్పిండు బయటికి తెచ్చుకోవద్దని, వీడియోలు పెట్టొద్దని, ఈ అమ్మాయి అట్లనే వీడియోలు పెట్టింది అందుకే ప్రాబ్లం అయింది అనే విధంగా మీరు మాట్లాడే క్లిప్ ఉంది నా దగ్గర. ఇప్పుడు వినండి తమ్ముడు, మీరు మొత్తం చూసిండ్రు, మొత్తం చూసిన తర్వాత వైష్ణవిది తప్పని ఎక్కడ ఉందా అందులో? అక్కడ లేదు. ఆ క్లిప్ లో ఆ చిన్న పాయింట్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వాళ్ళు ఇప్పుడు ఓవరాల్ గా సబ్జెక్ట్ మాట్లాడాలి, ఇద్దరి మధ్యలో డిస్కషన్ జరిగిన సబ్జెక్ట్. అంటే యూట్యూబ్ లో డిస్కషన్ చేసుకున్నారా మీరు? ఇప్పుడు ఒకటి వినండి, ఇప్పుడు మనము జరిగిన తర్వాత మనం మీడియా ద్వారానే మనకు బయటికి వస్తాయి. వాళ్ళు నిజాలు చెప్పిన తర్వాత నేను ఓకే టీవీలో మాట్లాడినా, చాలా క్లారిటీ ఇచ్చిన. ఇప్పుడు కూడా నేను ఆ టీవీలో మాట్లాడినప్పుడు కూడా అబ్బాయిని ఎన్కౌంటర్ చెయ్యాలి, చంపేరాటి చెప్పానా లేదా? 100% చెప్పిన. చిన్న విషయం అని కాదు, ఓరల్ గా జనరలైజేషన్ చేసి చెప్పిన. అంటే ఇప్పుడు తమ్ముడు ప్రేమించినప్పుడు వేరుంటది, పెళ్ళయిన తర్వాత నా భర్త నా సొంతం, నా భార్య నాకు సొంతం అనుకుంటారు. ఇది ఓరల్, ఇది అవునా కదా చెప్పండి. అయితే అప్పుడు ఏమైతుందంటే కొంతమంది మన కుటుంబ విషయాలను తీసుకుపోయి అందులో ఎందుకు పెడుతున్నాం అనే ఇంటెన్షన్ ఒక మగాడికి ఉండొచ్చు. చిన్న పాయింట్ ఇక్కడ, ఈ అబ్బాయి యూట్యూబ్ లో లేడు అంటే దానికి మ్యాచ్ అవుతుంది. కానీ ఇద్దరు యూట్యూబర్లు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మ్యారేజ్ అయిన తర్వాతనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు వీళ్ళు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ అమ్మాయి ఆల్రెడీ, ఈ అమ్మాయి చిన్న అమ్మాయి అని మనం ఆలోచిస్తుంది తప్ప అమ్మాయికి మెచ్యూరిటీ ఉంది. ఎట్లా అంటే హరిబాబు ఎవరైతే ఉన్నారో, ఈ హరిబాబు ఒక బొక్కల హాస్పిటల్లో కంపౌండర్ గా వర్క్ చేసే వ్యక్తి, 12,000 రూపాయలకు. మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు తమ్ముడు నువ్వు ఇంత క్లారిటీగా చెప్పారు, ఇంతకు ముందు వరకు అమ్మాయి ఎవరు, వాళ్ళ హస్బెండ్ ఏంది, వాళ్ళ యూట్యూబర్స్ ఇవన్నీ అయితే ఎవరికి తెలియదు కదా. వినండి, విను తమ్ముడు. ఇప్పుడు తెలియనప్పుడు వందో మాట్లాడతారు, ఇప్పుడు తెలిసిన తర్వాత 100% ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తాము. నువ్వు తెలియకుండా మాట్లాడింది అనుకో. లేదు విను, వాళ్ళు ఫస్ట్ టైంలో నేను సంధ్యారెడ్డి కాదు 100% ఆ అమ్మాయిని నేను చంపినందుకు ఖండించిన లేదా ఖండించాను. అయితే వాళ్ళ హస్బెండ్ చెప్పిన విషయంని జనరలైజ్ చేసుకుని ఇతను ఒక్కందే కాదు సమాజంలో యూట్యూబర్స్ ఇట్లా చేస్తున్నారని చెప్పినా గానీ ఆ అమ్మాయి తప్పని చెప్పలేదు. ఓకే, యూట్యూబర్స్ ఈ విధంగా మాట్లాడుకొని ఇట్లా పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు, కొన్ని విషయాలు బయట పెట్టుకోవద్దు అనేది మీ ఇంటెన్షన్. డెఫినెట్ గా వైష్ణవి ఇండివిజువల్ వెళ్ళింది. అవునవును, అసలు వైష్ణవి గురించి నేను ఒక్కటి ఏం చెప్తున్నానా, తను ఏది ఉన్నా, తన కుటుంబం ఏది ఉన్నా కూడా చంపే రైట్ ఎవడు ఇవ్వలేదు. వదిలేస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతాడు, వాడు సావు. అమ్మాయి వెళ్ళలేదు, నేను ప్రేమిస్తున్నాను, వాడు ప్రేమిస్తున్నాను. కొన్ని మీడియాలలో మీరు చెప్తున్నారు 10 ఛానళ్ళలో 10 రకాలుగా వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళందరి మీద మాట్లాడినప్పుడు మనం క్లారిటీగా వాళ్ళ పాపం వాళ్ళు మొత్తం క్లారిటీగా చెప్పారు. అంతకుముందు క్లారిటీ లేదు. ఇప్పుడు నువ్వు కూడా తమ్ముడు అక్క నేను మొత్తం పోయి కలిసినా చెప్పినాను, నేను వాళ్ళ తమ్ముడితో అంటే చెప్పాడు, అమ్మ నేను మొత్తం వీడియో చూడలేదమ్మా నువ్వు ఇట్లా అంటే. నేను మా సంధ్య కంటే డెఫినెట్గా ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేమందరం అండగా ఉంటాం తమ్ముడు. నేను ఇదే వేదిక ద్వారా చెప్తున్నాను, డెఫినెట్గా ఉంటాము. అలాంటి వైష్ణవి లాంటి సిస్టర్కి అసలు ఎక్కడ కూడా ఇంకొక అమ్మాయికి జరగకూడదు. ఈ అన్యాయం అనేది చాలా దుర్మార్గం, అత్యంత దుర్మార్గం. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను, అసలు పోయిన అమ్మాయిని తీసుకురాలేము, కానీ ఆ అమ్మాయి ఆత్మశాంతి ఉండాలంటే డెఫినెట్గా వీడికి ఒక శిక్ష పడాలి. అది ప్రభుత్వం మీదే ఉందక్క, ప్రభుత్వం ఎవరిదని ఉండనియండి, నువ్వు ప్రభుత్వం ఎవరిదని ఉండనియండి. అమ్మాయి వైష్ణవి చావు అనేది 10 మందిని కనువిప్పగలిగేలా చేసింది, బాధాకరము, దుర్మార్గము. డెఫినెట్గా వాళ్ళ అమ్మాయి ఆత్మశాంతి ఉండేయాలంటే మనం అందరం కలిసి పోరాడాలి. ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా. మీకు అలా అనిపించినప్పుడు ఏదైనా కూడా మీరు పుట్టింటికి వచ్చి చెప్పుకోండి, మీరు మనసులో పెట్టుకొని మీరు బాధపడకండి, మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి. ఎందుకంటే ఇలా ఆ తల్లి బాధ అనేది ఈ ప్రపంచంలో అసలు ఎవరు తీర్చలేంది.
కన్నతల్లికి ఉన్నంత బాధ ఆ కడుపు కోత అనేది ఎవరికి కూడా ఉండదు. కాబట్టి ఇవాళ ఆ బాధ చూస్తుంటే వాళ్ళ అన్నదమ్ములు అంత ప్రేమించిన చెల్లెను పొడగొట్టుకున్నారంటే ఆ బాధ అనేది ఎన్ని కోట్లు ఇచ్చినా తీరేది కాదు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఇంకొక విషయం ఏంటంటే వైష్ణవి వాళ్ళ బ్రదర్స్కి కూడా ఒకటే చెప్తున్నారు, నాన్న చెల్లె ఆత్మశాంతి ఉండాలంటే మనకు శిక్ష పడాలి, కానీ మళ్ళీ చెల్లె కోసము మీరు ఈ రకంగా దుర్మార్గంగా మనము ఆ దుర్మార్గులని కఠినంగా శిక్షించాలి మనం. కానీ ఒక్కటే చెప్తున్నా నేను, మీ జీవితాలు స్పైల్ చేసుకోకండి, చెల్లె కోసం పోరాడదాం. మేము అందరం మీకు అండగా ఉంటాము, మీకు తోడుగా ఉంటాము. ఇది 100% హరిబాబు వాళ్ళ అమ్మకు కూడా శిక్ష పడాలి. అత్తల పాత్ర అనేది చాలా పెద్ద పాత్ర ఉంది కొడుకు కోడల మధ్యలో. కాబట్టి దయచేసి ఇలాంటివి పునరావృతం కాకుండా మనం చూసుకోవాలంటే అందరం కలిసి పోరాడాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. ఒక ఒంటరి మహిళకు ఎవరు కానివ్వండి, ఒక ఆడపిల్లకు అండగా ఉందాము, మనం అందరం కలిసి ముందుకెళ్దాము. ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. సమాజంలో ఒక బాధ్యతతో మనం అందరం మెలగాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. డెఫినెట్గా నేను త్వరలో కలుస్తాను, మీరు బాధపడకండి. మేము అందరం ఉన్నాము. చెల్లెవైన బాధను చెల్లెని మనం తీసుకురాలేం, కానీ అమ్మాయి ఆత్మశాంతి ఉండాలంటే అందరం కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇది అందరి దృష్టికి వచ్చింది. ఇలాంటి చట్టంలో మనం అందరం మార్పు తేవాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా ముందుండి పోరాడాలి. ప్రతి మహిళా సంఘాలలో కూడా కలిసి రావాలి. ఎక్కడ కులాలు మతాలు రాజకీయాలు చూడకండి. ఒక అమ్మాయి ప్రాణం పోయింది కాబట్టి ఏది ఏమైనా కూడా అమ్మాయి ప్రాణం తీసే హక్కు ఎవరు ఇవ్వలేదు ఈ ప్రపంచంలో. ఎవరికి ఇష్టం లేకపోతే వదిలిపెట్టండి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు అనేది మాత్రం నేను చెప్పగలుగుతున్నా. దయచేసి సోషల్ మీడియా వాళ్ళు కూడా ఇలాంటి విషయాలలో కొంచెం ఆచి చూచి ముందు అడుగు వేయాలని చెప్పేసి ఇష్టం వచ్చిన తంబులు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకొని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎవరి మనోబాలను దెబ్బతీయొద్దు అని చెప్పేసి మీడియా సోదరులు కూడా నేను చెప్పడం జరుగుతుంది. అక్క ఫైనల్గా ఒక క్వశ్చన్, ఈ మధ్యకాలంలో పెళ్ళి కాని అమ్మాయిలు ప్రెగ్నెంట్ వచ్చిందని కొన్ని కంటెంట్, అంటే మీరు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతానంటే ఇలాంటి వాటి మీద మీరు కొట్లాడాలి. ఎందుకంటే పెళ్ళి కాని పిల్లలు మాకు ప్రెగ్నెంట్ వచ్చిందని విచ్చలవిడిగా వీడియోలు తీస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేను అందుకే చెప్తున్నాను, ఓవర్గా జనరలైజేషన్ చెప్తున్నాను. ఇలాంటి కుటుంబ విషయాలు కానీ ఇలాంటివి సమాజంకి అవసరం లేదు. మీరు ఏదనంటే ఇట్లా ఇన్స్టాగ్రామ్లలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ఎందుకంటే దానివల్ల మనకు లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. ఈ రెండు గోడల మధ్యలో ఉండాల్సిన పర్సనల్ జీవితాన్ని పబ్లిక్లో పెట్టొద్దని చెప్పేసి నేను మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టగానే మాకు ఫాలోవర్స్ పెరుగుతారన్నారు, కానీ ఆ ఫాలోవర్స్ కూడా మీ విషయాన్ని కంటెంట్ చేసుకొని లబ్ధి పొందుతున్నారు తప్ప వాళ్ళు మీకు వచ్చి ఇప్పుడు కొంతమంది నిన్న చేశారు కంటెంట్, ఆ కంటెంట్ వాళ్ళు బయటికి రారు. వాళ్ళు ఈ కంటెంట్ని తీసుకొని వ్యూస్ పెరగడానికే ప్రయత్నం చేశారు తప్ప పబ్లిక్లోకి ఎవరు రారు. కాబట్టి మీరు ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ప్రతి అమ్మాయి ఉండండి, కానీ ఈ సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచుకునే విషయాలు పబ్లిక్లో పెడితే మనకే ఎక్కువగా నష్టం జరుగుతుంది. ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఏది ఏమున్నా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, చట్ట పరిధిలో ఎవరు తప్పించుకోలేడు. కాబట్టి డెఫినెట్గా శిక్ష పడుతుంది. ఇలాంటివి ఎవరు పునరావృతంగా కూడా చూసుకోవాలి. అమ్మాయిలు మెయిన్గా మీరు ప్రేమించినప్పుడు ఆచితూచి అడిగేసి పెళ్లి చేసుకునేటప్పుడు పెద్దల సమక్షంలో ఒప్పించండి. ప్రేమించినప్పుడు ఉన్నంత తొందర పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఉండకూడదు. ఒప్పించి మెప్పించి చేసుకొని మీ మంచి జీవితాన్ని 100 ఏళ్ళు మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. 4 నాళ్ళ ముచ్చట కాదు. అమ్మాయిలకు మెయిన్గా చెప్తున్నాను నేను, ప్రతి విషయాన్ని తిన్నాము పడుకున్నాము లేచినాము ఇన్స్టాగ్రామ్లో ఎందుకు? దానివల్ల ఏమొస్తుంది? ఏం యూస్ వస్తుంది? యూస్ వల్ల మనకేమైనా వస్తుందా? ఎవరెందుకు రారు? ఇవాళ ఇంతమంది మెసేజ్లు పెడుతున్నారు కదా, వీళ్ళందరూ వచ్చేసి వైష్ణవికి ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? నిజం చెప్పు తమ్ముడు, చేయాలి కదా. ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకొచ్చి కంటెంట్ పెట్టేస్తారు, పెట్టేసి వాళ్ళు ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అందరం ఒకటి కావాలి. మరి నేను అనేది ఏంటంటే కాబట్టి ఆ అమ్మాయిలు కనువిప్పు కలగాలి, ఆ సోదరి ఆత్మ శాంతి ఉండాలి. అంటే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి వార్నింగ్ ఇస్తున్నారు? తప్పకుండా ఈ పెళ్లిగాని అమ్మాయిల గురించి ఒకటే, సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారని తెలుసుకోండి. మీ జీవితము మీరు ఏదో గుట్టు సప్పడ కాకుండా తెలుసో తెలియక చేసిందని పబ్లిక్లో పెడితే మీరే పల్సన్ అవుతారు. దానివల్ల మీకు వచ్చే లాభం ఏం ఉండదు. అర్థం చేసుకోండి బిడ్డలారా, మీరు అర్థం చేసుకోండి. క్షణికావేశంలో ఇలాంటివి చేయకండి. మీరు ఎవడో తెలియని వ్యక్తిని ప్రేమించి 3 నాళ్ళ ముచ్చటగా చేసుకోకండి, మీ బతుకులు ఆగం చేసుకోకండి. దయచేసి అమ్మాయిలు మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముళ్ళో చాకుబడ్డ ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డ ఆకే నష్టం. కాబట్టి మనం ఆడవాళ్ళం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీకు మరీ నేను ఒక అమ్మగా ఒక అక్కగా చెప్తున్నాను.
మీరు అర్థం చేసుకోండి. ఈ విషయంలో పెద్దల మాట వినండి, పెద్దల మాట విని మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళండి. ప్రేమ తప్పు కాదు, కానీ ప్రేమించిన విషయంలో ఒప్పించాలి పెద్దల్ని. నలుగురు సమక్షంలో చేసుకోండి, మీకు అండగా ఉంటారు. సింగిల్గా బాధపడి వాడి ప్రాణం తీసుకోవడమో మీ ప్రాణం తీసుకోవడం తప్పు. మీరు దేవుడు మనకు ఒక మంచి జన్మ ఇచ్చిండు, హ్యాపీగా బతుకుదాం, నలుగురు సమాజానికి ఉపయోగపడదాం. మంచి విషయాలు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, ఆ చెత్త పెట్టేసి సమాజాన్ని ప్రభావితం చేయకండి. ఈ వరకట్నం గురించే ఈ అమ్మాయి చనిపోయింది వైష్ణవి. వరకట్నం అనేది సంతలో పశువుని కొన్నట్టే. ఆ కుటుంబంలో కొడుకులను కన్నది ఎందుకు అంటే మీరు ఎవరో ఇచ్చిన వరకట్నం తేవడానికి కోసం, అంటే సంతలో పశువులను కొంటారు కదా, అలాంటి వారికి వరకట్నం అనేది లేడీస్ అయినా జెంట్స్ అయినా వరకట్నం అనేది తప్పు. ఇవాళ రేపట్ల అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి సమానంగా బతుకుతున్నారు. ఇంకా కట్నాలు కానుకలు అనే కాలం పోయింది. అలాంటి వాళ్ళకి శిక్షలు పడాలి. అంటే కొడుకుని అంటున్నాము మా కోట్లు వస్తాయనా, ఏంటది? అది ఎంత పెద్ద దుర్మార్గం తెలుసా? అది ఎందుకు ఇవ్వాలి మీకు? ఎందుకు ఇవ్వాలి? అది చాలా తప్పు. వరకట్నం కోసం వేధించిన కేసులో నిజంగా బెయిల్ కూడా రావద్దు వీళ్ళకు. అలా పోవాలి లోపలికి, అప్పుడు కానీ సమాజం మారుతుంది. వరకట్నం ఇచ్చేయడం, అడగడం ఎంత నేరమో ఇవ్వడం కూడా అంతే నేరం. కాబట్టి ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. వరకట్న విషయాలలో ఎవరు కూడా ఇలాంటి పునరావృతం కావద్దు. నిజంగా వైష్ణవి లాంటి జీవితం ఎవరికి రాకూడదు. ఈ కట్నం విషయాల గురించి మీరు కట్నం గురించి మాట్లాడుతున్నారంటే కట్నం తీసుకున్నాడు అడ్డగాడిద అంటారు. అది గుర్తుపెట్టుకోండి. అందరు లేరు అలా, ఎవరో ఒకరు అలా ఉన్నారు తప్ప అందరు ఇలా ఇవాళ రేపట్ల పిల్లలు ఉన్న వాళ్ళ గురించి మాత్రమే అందరి గురించి కాదు ఇది. కట్నం తీసుకున్న గురించి చెప్తున్నా. వైష్ణవ ఫ్యామిలీకి ఎలాంటి మద్దతు ఇవ్వబోతున్నారు? 100% నేను సపోర్ట్గా ఉంటాను. ఏ రకంగా ఆ అమ్మాయికి న్యాయం జరుగుతా ఆ రకంగా నా హెల్ప్ ఎప్పటికీ ఉంటుంది ఆ కుటుంబానికి. నాతో పాటు ఇవాళ అందరం మహిళలను కూడా కలిసి వస్తాము, అందరం మహిళలను కూడా ఖండిస్తున్నాము. ఈ చావు అనేది దుర్మార్గము. 100% వానికి ఉరిశిక్ష పడాలి. ఈ ఉరిశిక్ష పడితేనే వైష్ణవ్ లాంటి అమ్మాయిలకు న్యాయం జరుగుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. వాడు మాత్రం బయటకు రాకూడదు. ఇలాంటి సిచ్యువేషన్లు వాడు బయటకు వచ్చినాడు అనుకో, వాడిది మామూలుగా ఉండదు. కాబట్టి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అతలాకృతం మీద జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అమ్మాయిలకు చెప్తున్నాము, అబ్బాయిల తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాము. ఏదేమైనా కూడా అందరూ కలిసిమెలిసి కూర్చొని సమస్య పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పి అంటున్నాం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. దయచేసి అనుభవంతో 10 మందితో ఉన్న అనుభవాలు పంచుకుంటున్నాము. మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ మీడియా ద్వారా కోరుకుంటాను. తమ్మి, నువ్వు కూడా ఇలాంటి విషయాలను సమాజానికి మంచి ఇవ్వండి, అందరికీ అండగా ఉండండి, తోడుగా ఉండండి. అందరు కూడా సహకరిస్తారు. జరిగిపోయిన దాన్ని మనము చింతిస్తున్నాము. ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుందాం. తప్పకుండా మీరు బాధపడొద్దు. వైష్ణవి కుటుంబం అండగా మేమందరం ఉంటామని చెప్పేసి మీకు భరోసానిస్తాను. మీరు సోషల్ వర్క్ మీద చాలా జెన్యున్గా ఫైట్ చేస్తారు కాబట్టి ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు వచ్చే వీడియోలు కావచ్చు, ఈ కంటెంట్ వ్లాగ్స్ కావచ్చు, అంటే వ్యూవర్షిప్ కోసము వ్యూవర్షిప్ కోసం వీడియోలు చేయడం తప్పు కాదు. కాకపోతే మరీ దిగదారి నాకు ప్రెగ్నెంట్ అయింది, నన్ను వదిలేసిపోయిండు అనేసరికి ఈ వీడియోలు చిన్న చిన్న పిల్లల మీద ప్రభావం పడతా ఉన్నది. డెఫినెట్గా నాన్న, నేను ఇప్పుడు గతంలో నేను ప్రతి 20 సంవత్సరాల నుంచి ఇదే చెప్తుంటాను. నేను ఒక్కటే చెప్పేది ఏంటంటే సమాజం మీద ఈ స్మార్ట్ ఫోన్ తీయడం వల్ల ఏమవుతుందంటే 3వ-4వ క్లాస్ పిల్లల మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. అంటే వాళ్ళు అప్పుడే కదా నేర్చుకునేది. చిన్నపిల్లలు ఏది చూస్తారు నేర్చుకుంటామంటారు కదా. నేను అందుకే చెప్తున్నా, ఇప్పుడు ఈ రోజు ఇంత ఫైట్ చేయడానికి కారణం కూడా ఏం చెప్పనా, మా జీవితాలు బాగుండాలని కాదు, రాబోయే తరానికి మనం ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి. ప్రతి విషయాన్ని ఇప్పుడు సంతోష్ లాంటి వాళ్ళు ఈ విషయాన్ని నువ్వు ఇంత కష్టపడి నువ్వు పబ్లిక్లోకి తీసుకొస్తున్నావు అంటే కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు. 100% అయితే ఎంతమంది ఉంటారు? 10-20%. ఆ 10-20% నువ్వు ఎప్పుడు పట్టించుకోకు. 80% పీపుల్ గురించి ఇవాళ డిస్కషన్ చేయడం వల్లనే సమాజం ఒక ఆలోచిస్తుంది. ఒక ఆలోచన అనేది ఫస్ట్ మైండ్లోకి రావాలి. ఆ మైండ్లోకి ఆలోచన రావాలి అన్నప్పుడు ఈ 100% ఈ పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్. అక్కడ ఇప్పుడు అక్కడ జరిగిన విషయాన్ని 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. మీ ఛానల్ ద్వారా ఇవాళ వాళ్ళ బ్రదర్ చెప్పిన విషయాలు కానివ్వండి ఏదైనా కూడా 10 మందికి తెలిసింది. నేను అనేది ఏంటంటే కొన్ని సందర్భాలలో అంటే నేను వైష్ణవిని బేస్ చేసుకొని చెప్తలేనా, ఒక్కొక్కసారి మనము రీల్స్ నిజాలు కూడా అవుతున్నాయి. అది నిజమేందో తెలుస్తలేదు. 100% గడ్డం రాజు అనే అబ్బాయి ఒక రీల్ చేసిండు. ఫ్యాన్ కురేసుకుంటే ఫ్యాన్ వచ్చి మీద పడి చనిపోయినట్టుగా కట్ చేస్తే ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. చూడు,
ఫోక్ యాక్టర్ దసరా అప్పుడు జరిగింది నేను కూడా ఇప్పుడు అదే అన్నది. మొన్న కూడా రీసెంట్లీగా ఒక ఆమె ఏదో ఫ్యాన్కి ఊరేసుకుంటే వాళ్ళ హస్బెండ్ చెప్తుంటే అది ఫస్ట్ ఫేక్ అనుకున్నారు. అవును, మజాక్ అనుకున్నారు, రీల్ కోసం. నేను అదే అంటున్నా, జీవితాలని మనము ఇప్పుడు ఏది నమ్మాలో తెలుస్తలేదు. ఇంకా ఈ ఏ వచ్చిన తర్వాత ఇది ఏది నమ్మాలో తెలుస్తలేదు. అవును, అసలు అంటే నేను ఈ సమాజం ఎటుపోతుంది తమ్మి, ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు నేను మగవాళ్ళ తప్పు ఉంటే మగవాళ్ళ తప్పు అని చెప్తాం, ఆడవాళ్ళ తప్పు ఉంటే ఆడవాళ్ళు. నేను అదే చెప్పిన, అమ్మాయిలు చాలా విచ్చలవిడిగా ఈ కో లివింగ్ రూమ్స్ వచ్చాయి కదా, ఈ కల్చర్ వచ్చింది కదా, ఈ కల్చర్ వల్ల అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మలైన వాళ్ళు హైదరాబాద్లో ఉండి వీళ్ళు జాబ్ చేస్తున్నారు పిల్లలు అనుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు కూడా నిజాలు చెప్పరు. అయితే నేనేమంటాను, ఈ కల్చర్ అనేది మనకు రాను రాను ఏమైపోతుందని ఒక భయం కనిపిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చింది, ఇంకా మనం ఎవరు ఆపలేమంటే కొన్ని సందర్భాలలో కొన్ని గత 2-3 నెలల క్రితం జరిగిన సంఘటనలు చూస్తే ప్రజల్లో ఒక మార్పు వచ్చింది, రాలేదా? కొంతవరకు అనిపిస్తుందా నీకు? అనిపిస్తడం కాదు, వాస్తవం అది. అంటే ఈ చర్చ కార్యక్రమం వల్లనే కదా. ఈ చర్చ అనేది ఇవాళ సంధ్యక్కనో సంతోషో డ్రెస్సింగ్ విషయంలో ఇలా వేసుకుంటే అనేది ఒక ఆలోచన కల్పించాను, వాస్తవమే కదా దీనివల్ల అనేది. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ వైష్ణవి లాంటి అమ్మాయిల వల్ల అమ్మాయి చనిపోవడము సమాజం అర్థం కావట్లేదు. ఇలా వైష్ణవి జరగవచ్చు, రేపు ఇంకోటి జరగవచ్చు. వాడు ఏం చేస్తాడు, అమ్మాయిని చంపితే ఏం జరిగింది, ఏం జరగలే కదా అనేది ఉంటుంది. వస్తాం కదా, మళ్ళీ ఇంకో కొత్త జీవితం అనుకుంటా. అలాంటి వాళ్ళ కనిపింపు కలగాలి అంటే చాలా సందర్భాలు. ఆయిష కేసు ఉంది, ఇప్పుడు ప్రత్యూష ఉంది. ప్రత్యూష కేసు 24 సంవత్సరాలకి శిక్ష పడ్డా కూడా 24 సంవత్సరాలు ఎంజాయ్ చేసిండు వాడు. చట్టాల మీద గౌరవం ఎట్లుంటుంది. మళ్ళీ వాడేం చేశాడు, హైకోర్టు సుప్రీంకోర్టుకి పోయిండు. పోతే 5 ఏళ్ళ నుంచి మళ్ళీ 2 ఏళ్ళ 3 ఏళ్ళట. ఆ 3 ఏళ్ళు డే అండ్ నైట్ చూసుకుంటే 1.5 year. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచిన 1.5 year. ఇవాళ ప్రత్యూష తల్లి ఎంత బాధపడుతుంది. నేను అనేది ఏంటంటే ఇవాళ వైష్ణవి తల్లి బాధపడ్డట్టు ఈ ప్రపంచంలో ఎవరు పడరు నేను అంటున్నాను. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మేజర్గా పేరెంట్స్ తప్పుందా, ఇక్కడ పిల్లల తప్పుందా? పేరెంట్స్ కూడా పెద్ద పాత్ర, తప్పు ఒప్పని చెప్పను కానీ పిల్లల విషయంలో పేరెంట్స్ పెద్ద పాత్ర. అది మాత్రం నేను ఏ విధంగా అంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు అనేది ఒక నజర్ పెట్టి చూడాలి. అయితే ఏమవుతుందంటే బిజీ షెడ్యూల్లో పిల్లలకి లావిష్ లైఫ్ అంటారు. ఇద్దరు భార్యాభర్తలు కష్టపడి పిల్లలకి పెద్ద హాస్టల్ ఇద్దాం, పెద్ద కారు కొనిద్దాం, పెద్ద మొబైల్ ఫోన్ కొనిద్దాం, సపరేట్ బెడ్రూమ్ ఇద్దాము, సపరేట్గా అంటారు. కానీ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచిస్తున్నారా మీరు? ఇవాళ మా అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, మా అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుండు. అసలు వాడు ఎక్కడ ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏందనేది ఎప్పుడైనా ఆలోచించిండ్రా? 100% ఎందుకు ఆలోచించట్లేదు? అయిపోయిన తర్వాత సోషల్ మీడియా వాళ్ళకి ఒక మంచి సబ్జెక్ట్ దొరుకుతుంది. ఇక అది అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ తల్లిదండ్రుల పెద్ద పాత్ర అనేది నేను సమాజం గురించి చెప్తున్నా. తల్లిదండ్రులు మనం ఇప్పుడు బాధపడేది మనమే, నష్టపోయేది మనమే. ఇప్పుడు ప్రపంచంలో జనాలు 2 రోజులు చెప్పుకుంటారు, బంద్ అయిపోతుంది. నాన్న ఈ సమాజంలో మార్పు రావాలంటే మనం అందరం మారాలి. నేను అనేది అంటే సంతోష్ మారడమో, సంధ్యక్క చెప్పడం వల్ల మారడమో, ఇంకోడు మారడం అని కాదు. సమాజం కూడా మంచి కన్నా ఎక్కువ చెడుకు ఎక్కువ ప్రభావితం చేస్తుంది. కాకపోతే అరే పిల్ల కోసం ప్రాణం తీసుకుంటున్నాడు కదా, మంచి చూసుకుంటున్నాడు కదా, ఇంతకన్నా ఎక్కువ ఏముంటుందని ఆలోచిస్తారు. కాకపోతే పాపం వాళ్ళ నాన్న ఆ సౌండ్ వినిపించినప్పుడు కొద్దిగా తొందరపడినా, కొంచెం జాగ్రత్త పడ్డా బతికేదేమో అనిపిస్తుంది. ఇవన్నీ మనం ఇట్లా ఆలోచిస్తడం కన్నా ముందు జాగ్రత్తగా మనం ఉండాలి. పేరెంట్స్ కూడా ఒక్కొక్కసారి ఎంత చదువుకున్నా ఎంత ఉన్నా కూడా ఒకసారి కొన్ని జరుగుతుంటాయి. అలాంటి తప్పిదాలు జరగకుండా మన పిల్లల విషయంలో మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 50% అమ్మాయిలు వాళ్ళే సెట్ చేసుకుంటున్నారు మ్యారేజ్లు. అవునా? నిజమా కదా చెప్పు? ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు కులం గోత్రం ఎవరు చూస్తలేరు. ఇక ఇద్దరు ఈక్వల్గా సంపాదిస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు, చేస్తున్నారు. ఎందుకంటే చేయకపోతే వీళ్ళు వెళ్ళిపోతామంటారు, లేదంటే సూసైడ్ చేసుకుంటామంటారు. దీనికన్నా మేము కూడా అదే చెప్తున్నాం, పిల్లలు మంచిగా ఉన్నారు, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారంటే కోరుకునే అంతకన్నా ఎక్కువ ఏం లేదు మనం ఎవరమైనా. కాబట్టి నేను అనేది ఏంటంటే ఏం జరిగినా ఇవాళ ప్రపంచంలో తల్లిదండ్రుల పాత్ర కీలకము. దయచేసి మీరు డబ్బు సంపాదనలో పడి మీ పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటున్నారు. మనం తీసుకుపోయి హాస్టల్లో ఎట్లా వేస్తున్నారు, తర్వాత తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తున్నారు. ఇంకా మ్యారేజ్ ఇంకా మీకు అంటే రిలేషన్ ఎట్లా, బంధాలు బంధుత్వాలు లేవు, ట్రాష్ అంతా ఆర్థిక బంధాలే. ఎక్కడ పోతుంది సమాజం? ఇవాళ ప్రతి ఒక్కరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఒక్కరం కాదు, అందరం కలిసి సమాజం మీద పోరాడాలి. మనం పోరాడితేనే
మనకు అనేది న్యాయం జరుగుతుంది. అడగకపోతే అమ్మ అన్నం పెట్టదు, అడగకపోతే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకపోతే రాజ్యం వాడుదవుతుంది. కాబట్టి నేను ఒకటి ఇదంతా కూడా ఏది చెప్పినా కూడా అమ్మాయిలు ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు. ఆఫ్ కోర్స్ 100%. కానీ మనకు ఎక్కువ స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి మనం మితిమీరకూడదు, మనకి స్వేచ్ఛ పోకూడదు. స్వేచ్ఛగా ఉండాలి, ఆర్థికంగా ఉండాలి, నిలదొక్కుకోండి. అమ్మ నాన్నలను ఒప్పించండి, మెప్పించండి. మీరు ప్రేమించినా కూడా ఒక మంచి లైఫ్, అతను నన్ను సాధగలుగుతాడా, ఒకవేళ మా అమ్మ నాన్న వాళ్ళు పెట్టకపోతే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చూడకపోతే నన్ను నేను సాధగలుగుతాడా అనేది మీరు ఆలోచించండి. ఊరికనే ఏదో తాళి కట్టేసుకొని 2-3 నెలల ప్రెగ్నెంట్ తెచ్చేసుకొని వాడు ఇంకో అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి వీళ్ళొచ్చి పోలీస్ స్టేషన్లో పడితే ఏమవుతుంది? మనమే ఏ పోలీసు వాళ్ళు ఏం చేయరు, ఏ కోర్టులో ఏం లేదు, తీర్పు అనేది వస్తుంది. ఎప్పుడు మన జీవితం సంకనాకపోయినాక వస్తుంది. దీనివల్ల మనకి నష్టమే తప్ప లాభం లేదు. నేను అనేది ఏంటంటే ప్రేమ పెళ్ళిళ్ళే కాదు నాన్న, ఇండ్లలో చూసిన చాలా జరుగుతున్నాయి. నేను ఏదేం జరిగినా కూడా అమ్మాయికి కొంచెము ఓపిక అనేది ఉండాలి అని చెప్తున్నాను. 100% అమ్మాయి ఓపిక అంటే అబ్బాయికి ఎందుకు ఉండకూడదు అంటే, అమ్మాయిని మనం ఒక ప్రకృతితోని పోల్చినాం, అమ్మాయిని ఒక స్త్రీని ఒక సహనమూర్తి అని అంటాం. కాబట్టి నేను అనేది ఏంటంటే జరుగుతాయి సమాజంలో, మంచి చెడు వస్తాయి, ఎంత చెట్టుకు అంతే గాలి. కాబట్టి అమ్మాయిలు మీరు స్వేచ్ఛ ఉందని చెప్పేసి మీరు పేరెంట్స్ని మీరు చీటింగ్ చేయకండి. మీరు పేరెంట్స్ని చీటింగ్ చేసినట్టు కాదు, మిమ్మల్ని మీరే చీటింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఏది ఉన్నా కూడా లోకంలో ఏం జరుగుతుంది ఏంది అనేది ఒక మంచి స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేయండి. ప్రతి విషయాన్ని మనము కొన్ని పర్సనల్ లైఫ్లు ఉంటాయి, కొన్ని పబ్లిక్ లైఫ్ ఉంటుంది. పబ్లిక్ని పర్సనల్ చేయకండి దయచేసి. ఇవాళ సమాజంలో మహిళా సంఘాలు ఇట్లాంటి విషయాలలో స్పందించాలి. ఇవాళ అందరం కూడా ఆయేషా కేసులో ఎంత దుర్మార్గం, ఢిల్లీలో నిర్భయ చనిపోయినప్పుడు క్యాండిల్ ర్యాలీ చేశాం. ఎక్కడ న్యాయం జరిగిందండి? మనం అందరం మనమే కదా ఈరోజు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉందని నేను నిజంగా కూడా ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఏది ఏమన్నా ఉన్నప్పటికీ చంపడమే పరిష్కారం కాదు. ఒకరిని చంపితే ఇంకొకరిని చంపడం వల్ల ఇంకో తప్పు చేసినట్టు అవుతుంది. ఆ సమస్యకు పరిష్కారం వెతకండి. కానీ ఎందుకంటే మేము వీడు చంపాడు కదా నేను చంపుతాను అంటే, నువ్వు చంపినోనికి ఇంకొక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ బాధపడుతుంది. అవునా కదా చెప్పండి. చంపడం ఇక్కడ ఇంకోటి వైష్ణవికి సంబంధించి వాళ్ళ అన్న వాళ్ళు వాడు వాళ్ళ ఫాదర్ కూడా కావచ్చు, ఎన్ని రోజులు అయినా సరే వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది, ఉంగురం అంటే కోడలు ఇంటికి వెళ్తే లేనిపోని దొంగతనం వేసి, అంటే సేమ్ క్యాస్ట్ కూడా డిఫరెంట్ కాదు ఇక్కడ. వీళ్ళు బొడగ జంగమే, వాళ్ళు బొడగ జంగమే, సేమ్ క్యాస్ట్ అయినాక కూడా వాళ్ళ అమ్మ మాట్లాడే విధానం ఏ విధంగా ఉందంటే, ఒక ఆడపిల్లతోని ఒక చిన్న అమ్మాయితోని ఒక అత్తనే ఇంకా పెళ్లి అయిపోయి ప్రెగ్నెంట్ అయింది అంటే అఫ్ కోర్స్ నేను ఏమంటా ఉన్నాను, ఇక్కడ వైష్ణవ్ వాళ్ళ ఇంట్లో నీ కొడుకు 8 నెలలు ఉన్నప్పుడు కోడల్ని ఏమంటా ఉన్నావు, నువ్వు ఎక్కడ దానివి, ఏ ఇళ్ళకి కొంచెం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడదు. మరి ఏ ఇళ్ళ నుండి 8 నెలలు నీ కొడుకు తిన్నాడు ఇక్కడ? ఇప్పుడు నేను అనేది అదే నాన్న, అమ్మ అసలు ఆమెను రెస్పెక్ట్ చేయబుద్ధి కావట్లేదు. కానీ ఒక మహిళగా నేను ఆమెకు రెస్పెక్ట్ లేదు, కానీ నాకుంది సమాజం మీద. నేను అనేది ఏంటంటే ఇలాంటి తల్లిదండ్రుల వల్లనే కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఇక్కడ భార్య భర్తల వల్ల కావు, నువ్వు గుర్తుపెట్టుకున్నానా, మూడో మనిషి అక్కడ అత్త కానీ మామ కానీ మరుదులు కానీ లేకపోతే బావలు కానీ వీళ్ళ వల్లనే కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఎట్లా ఇళ్ళలో చూసిన పెళ్లిళ్ళు, ఒకవేళ లవ్ చేసి పెళ్లి చేసుకున్నాక కానీ మనకు నేర్పించడం స్వతహాగా వచ్చేది కాదు. ఇప్పుడు అబ్బాయి ఏం చెప్తున్నా, అబ్బాయిగా చాలా మంది ఉన్నారు అట్లా ఫోన్లు చేస్తారు, దాన్ని ఇట్లా చేయి దాన్ని అట్లా చేయి అంటారు. నిజంగా వాళ్ళకి పడాలి శిక్ష. ఎందుకు మరి వాళ్ళకి శిక్ష, వాళ్ళెందుకు శిక్ష పడకూడదు? సొంతంగా ఆమె కొడుకే చెప్పిండు. నీకు సిగ్గుందా అసలు? ఒక ఆడదానివేనా నువ్వు? ఇవాళ నీ కొడుకు ఆ అమ్మాయి ఎంబడి పడ్డాడు, ఆ అమ్మాయి వచ్చి మీ దగ్గర పడలేదు. వాళ్ళ ఇంట్లో ఉంటాడు, వాళ్ళ ఉప్పు తింటాడు, వాళ్ళ కారం తింటాడు, వాళ్ళని అది చేసుకుంటాడు. నీ కొడుకు ఏమో సుఖమైన నువ్వేం చేసినావు? కన్నావు, రోడ్డు మీద పడేసినావు. సిగ్గులేదా నీకు? ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడానికి రైట్ ఎక్కడిచ్చిరమ్మా నీకు? నీ కొడుకుని జాగ్రత్త పెట్టుకో. నువ్వు నీ కొడుకుని సంతలో పశువులాగా అమ్ముతావా? ఎందుకు ఇవ్వాలి 5 లక్షలు నీకు? ఎందుకు ఇవ్వాలి నీ కట్నం? సిగ్గు లేకపోతే సరే. ఇలాంటి అత్తలు ఉన్నంత వరకు కుటుంబాలు ఇట్లనే ఉంటాయి. అరే మంది కోసం కంటారా? అంటే మంది ఇచ్చే డబ్బుల కోసం కంటారా మీ పిల్లల్ని? ఎవరేం చేసుకున్నా కూడా ఇద్దరు బాగుండాలని కోరుకోవాలి, అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఇక కొడుకులు గనంగానే కట్నాలు వస్తాయి, లక్షలు వస్తాయి అనే కాలం పోయింది. మీలాంటి వాళ్ళని మీకు శిక్ష పడితేనే ఇలాంటి అత్తలు కూడా ఇంకొకరు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటారు. కట్నం ఏం కట్నం? దేనికి ఇవ్వాలి కట్నం అమ్మ? దేనికోసం? మీ కొడుకుని పెంచి పోషించినందుక? ఇవన్నీ మీరొక్కరే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. నీకైతే కఠినంగా శిక్ష పడాలి.
మరి ఆమె బిడ్డలు ఉన్నారో నాకు తెలియదు కానీ బిడ్డలు లేరు. బిడ్డలు లేరు కాబట్టి తెలియదేమో. అక్క ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు చాలా విషయాలల్లో ఇప్పుడు మనం చూస్తే బ్రష్లు వేసుకొని తిరగడాలు, బస్సులు ఫ్రీ పెడితే ఇగో ఇదే నేనేమంటా ఉన్నా, ఇదే ప్రభుత్వాలు. ఎందుకంటే చాలా మంది మేజర్గా కొడుకు కావాలన్న ఆలోచనతో నలుగురిని 5గురిని బిడ్డల్ని కన్నోళ్ళు కూడా ఉన్నారు. అవునా? ఈ కట్నాలకు సంబంధించి ఒక 5 లక్షలు 10 లక్షలు అని ఒక లిమిట్ పెట్టి తర్వాత వాళ్ళు ఇష్టం ఉండి ఇస్తే తీసుకోండి లేకుంటే లేదనే ఒక పాలసీ అనేది తెస్తే ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్గా కట్నం అనేది లేదు నాన్న. కట్నం ఎప్పుడైనా నేరమనే ఉంది చట్టంలో. ఈ చట్టాలు ఏమన్నా కరెక్ట్ ఉన్నాయి? కట్నం తీసుకోమని ఎవరు తీసుకున్నాడు ఇచ్చిన ఒక స్లోగన్ కూడా వస్తుంది, కట్నం ఇచ్చినోడు కట్నం తీసుకుని అడ్డగాడిద అనేది టీవీ 9లోనో ఎన్టీవీ సగం అడ్డగాడిదల కన్నా పైన ఉన్నారు కదా. ఏదో ఛానల్లో చూసిన నాన్న గతంలో. కట్నం అడిగేవాడు కట్నం తీసుకునేవాడు అని ఏదో నేను చూసిన వాస్తవం అది. అది దాన్ని ప్రొసీడ్ అవుతున్నారు అక్క, పాటిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి ఈ మధ్యలో ఎక్కువ వరకట్న కేసులు రాలేదు. అంటే మనం గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎక్కువ శాతము ప్రేమలు, పెళ్లిళ్ళు, విడిపోవలాడు, గొడవలు, కొట్లాడలు, సంపడాలు, కులమడ్డము. ఇంకా ఇప్పుడు కూడా మారుతుంది జర, కులాలను కూడా పెద్దగా అంతగా అది కావట్లేదు. బట్ కొన్ని విషయాలల్లో నేను అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వరకట్నం అనేది ఈమె వచ్చి వాడు బయట చెప్పినాడు, కానీ ఇన్నర్ ఫీలింగ్ అనేది చాలా మందికి ఉంటుంది. అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఏమిస్తున్నారు ఉంటుందా ఉండదా చెప్పి ఆల్రెడీ ప్లానింగ్ చేసింది. పెళ్ళైన కొద్ది రోజులకే ఫస్ట్ బండి అడిగిండు దసరా అప్పుడు, తర్వాత చైను, తర్వాత మెల్లగా ఏం చేసిన 5 లక్షలు అడిగాడు. 5 లక్షలు అడిగేసి ఆ ఇల్లు దగ్గర నుంచి వాళ్ళ అత్తగారింటి దగ్గర నుంచి 200 మీటర్ దూరంలో 12 లక్షలకు ఒక ఫ్లాట్ అమ్ముతున్నారని కనుక్కున్నాడు. 5 లక్షలు నాకు వద్దు, నాకు ఆ ఫ్లాట్ కావాలన్నాడు. ఆ ఫ్లాట్ 6 లక్షలు కట్టారు వీళ్ళు. ఇక్కడ అత్తగారు అనేది మేజర్ గా నాకు అనిపించింది ఏంటంటే, ఒక బిడ్డ కోసము పేరెంట్స్ కూడా ఇన్ని విధాలుగా నీకు ఎక్కడ ఇప్పుడు 12 లక్షలు నీకు ఫ్లాట్, నీకు ₹1,00,000 బండి. ఇవాళ ఒక్కటి చెప్పనా, ఈ డబ్బులన్నీ వైష్ణవం తెస్తుందా? లేదు. అదే కదా అసలు ఎంత బాధాకరం అంటే, ఆ అమ్మాయి గురించి మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. వీడియోలు చూస్తుంటే ఎంత ముద్దుగా నవ్వుతుంది, ఎంత ముద్దుగా ఎగురుతుంది. ఇప్పుడు అంటే ఆమె చిన్న వయసులో పెళ్లి చేసుకోవడము, ఆ ఆడిపాడే వయసులో పెళ్లి చేసుకోవడము, దానివల్ల ఇలా అమ్మాయి నిండు నూరేళ్ళు అసలు అది గర్భిణీగా ఉన్నది. ఇక్కడ కోసి ఇక్కడ చూస్తున్నప్పుడు అసలు నువ్వు నమ్మవు తమ్ముడు, నాకైతే ఇట్లా కారుతున్నాయి నీళ్ళు తెలుసా. ఆ చావుని చూస్తే నిజంగా వాడిని స్పాట్లో ఎన్కౌంటర్ చేయాలనిపిస్తుంది. ఇవాళ బూస్ బంప్స్ వస్తున్నాయి ఆ అమ్మాయిని హాస్పిటల్లో దాని మీద పడుకోబెట్టినప్పుడు. ఎంత దుర్మార్గం అంటే, ఇంతకన్నా దుర్మార్గం ఈ ప్రపంచంలో ఇంకా కోర్టుకు కానీ స్టేషన్లకు కానీ ఇంకా సాక్ష్యం ఏం కావాలని అడుగుతున్నా. ఇంకేం కావాలి సాక్ష్యం? కానీ ఎందుకు ఇవాళ ఒక అమ్మాయిని ఇంత దారుణంగా అంటే, వాడికి అసలు ఇంకా వాడు చేసిన చెత్త లంగ పనికి ఇంకా వానికి ఒక మాస్కేసి ఎందుకు వేయాలి? వాడు దాన్ని అమ్మాయిని ఎంత మోసం చేశాడు. సరే ఎంత అమ్మాయిని మామూలు మోసం కాదు. ఇంకోటక్క చంపేసిన తర్వాత కూడా బ్రష్ చేసుకొని బయటకు వచ్చి ఐ థింక్ 1 to 2 o'clock వాడిని ఎట్లా అంటే నానా నిజంగా చెప్తున్నా, నేను అనేది చెప్తున్నా కదా, వాడిని కాళ్ళు చేతులు ఇరగొట్టాలి, జీవితాంతం నరకం అనుభవించాలి. పొద్దు చంచిపోతే ఒకటేసారి స్పాట్ డెడ్. వీని ఏం చేయాలి? కాళ్ళు చేతులు ఉండవనుకో నరక యాతన. ఇది ఎందుకు నాకు జరిగింది అనేది వాడు జీవితాంతం కాళ్ళు ఇరగొట్టిర్రు. నేను అనేది ఏంటంటే నాన్న, ఇవాళ వాడు ఎవరో అంటారు, ఎవరో వాళ్ళని సేవ్ చేస్తారు, ఎవరు సేవ్ చెయ్యరు. ఎవడు ఒక ఆడబిడ్డ కన్నా తండ్రి కానీ ఒక అన్న కానీ ఎవరు కూడా వాళ్ళని సేవ్ చెయ్యరు. ఎట్లా సేవ్ చేస్తారు? ఇదంతా మనం అందరం కలిసి ఈ వైష్ణవికి జరిగిన అన్యాయం ఇంకొకరు జరగకూడదు. ఇలాంటి పునరావృతం కావద్దు. ఏ ఆడబిడ్డ అట్లా జీవితంలో ఇలాంటి బాధ ఉండకూడదు. అంత మీకు ఒక్కటే చెప్తున్నాను, మగ పిల్లలకి మీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టండి అంతే. చంపే రైట్ మీకు ఇవ్వలేదు. ఆడపిల్లలు కూడా మీకు ఇష్టం లేకపోతే భర్తలను అంటే సమాజంలో ఉండొచ్చు, అఫ్కోర్స్. వదిలిపెడితే సమాజం తిడుతుంది, సమాజం తెప్పిపడుస్తుంది. ఉంటేనేమో ఆడు చంపుతాడు అని బాధ. ఏది ఏమున్నా కూడా ఎవరేం చేసినా కూడా మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీ పిల్లల కోసం, మీకోసం, మీ జీవితం మీది. మనము చావాల్సినంత అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు అంటారు చచ్చిపోతేనేమో చచ్చిపోయింది అంటారు, అమ్మ బయటకు వస్తేనేమో అమ్మ మొగని విడిచిపెట్టింది అంటారు. అదే నువ్వు పెళ్ళ విడిచిపెట్టింది అని అంటారు ఎవరినైనా. ఇప్పుడు ఇంకొకటి అక్రమ సంబంధాలలో కూడా కొన్ని అమ్మాయిని కొడుతున్నారు, అమ్మాయిని తిడుతున్నారు. మరి ఇక్కడ మగవాడు తప్పు చేయట్లేదా?
ఆఫ్ కోర్స్ 100% మరి వాడిని ఎందుకు ఇక్కడ ఒకటక్క ఇంట్లో నువ్వు కరెక్ట్ గా ప్రతి విషయంలో ఫిజికల్ గా కావచ్చు మెంటల్ గా కావచ్చు ప్రతి విషయంలో నువ్వు కరెక్ట్ గా ఉంటే నీ వైఫ్ ఇంకోని ఎందుకు చూస్తుంది? నేను అదే చెప్తున్నా, నీ వైపు ఎందుకు చూస్తుంది, నీ వైపు నేను ఎందుకు సమర్థించాలి? నీ వైపు కరెక్ట్ కాదని ఇంకో ఆడదాని దగ్గరకు వచ్చినావు. అవునా? ఇవన్నీ ఏమైతుంది సమాజం ఓవరాల్ గా చూస్తే అక్కడ ఇక్కడ ఎటు పోయినా ఆడదానికే. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఏంది, గుడ్డొచ్చి గుండు మీద పడ్డా, గుండొచ్చి గుడ్డు మీద పడ్డా ఆడదానికే నష్టం జరుగుతుంది. అందుకే మనం అలర్ట్గా ఉండాలంటున్నా నేను. దేనికైనా రెడీగా ఉండాలి, భర్త లేకపోయినా. కానీ ఒకప్పటికి ఇప్పటికక్క ఆడపిల్లలు మరీ దిగదారింది అనుకోవచ్చు. అప్పుడేమో స్వేచ్ఛలే, అప్పుడేమో మనకి కట్టుబాట్లు దీనివల్లని. ఇప్పుడు వామ కట్టుబాట్లు కాదు, కొంచెం వాళ్ళకి స్వేచ్ఛని ఇచ్చిపోతే విచ్చలవిడిగా అయిపోయిండు. ఏదైనా ఇబ్బందే. నేను అనేది అబ్బాయిలు ఎంబడి ప్రపోజ్ చేసేదాకా ఇప్పుడు అమ్మాయిలు ఎంబడి ఒక్కటే నాన్న. ఇప్పుడు ఏమైంది, నేను సనాతన ధర్మం గురించి అంటే నేను మొత్తం ఏదో ప్రవచనాలు చెప్పాను, కానీ కుటుంబం కట్టుబాట్లు విలువలు అనేది సనాతన ధర్మం కిందకే వస్తుంది. ఈ రెండు మనం బేస్ చేసుకుంటే ఎంత దూరం పోయినా ఎక్కడ పోయినా కూడా మనం కుటుంబ విలువలను కాపాడుకుంటూ ముందుకు రావాలి. అందుకని అమ్మాయి 18 సంవత్సరాలు నిండిన తర్వాత మీకు ఒక ఆలోచన విధానం అనేది వస్తుంది. ఆ లోపు ప్రేమించినవి ఎప్పుడు కూడా సెట్ కావు, గుర్తుపెట్టుకోండి. అసలు సెట్ అయ్యి లైఫ్లో బతికిన వాళ్ళు ఎవరూ లేరు. నిండు 100 ఏళ్ళు అన్ని మధ్యలో విడిపోతారు వీళ్ళు. ఎందుకంటే అవి అట్రాక్షన్, అది ప్రేమ కాదు. అది ప్రేమ కాదు. 4 రోజులు ఇప్పుడు అమ్మాయిలు కూడా ఎట్లా తయారైనరు. నిన్న ఒకటి నేను వీడియో చూసా, బాత్రూమ్ ఏంది వాళ్ళ భార్య బాత్రూంలోకి పోయి ఇంతసేపు వస్తుంది అని చూసి సీసీ కెమెరా పెట్టినాడు. పెడితే ఈమె ఏం చేసింది, ఆల్రెడీ మంచిగా వాడితో వీడియో కాల్ మాట్లాడుతుంది, ముద్దులు పెడుతుంది, అన్నీ చేస్తుంది. అది బయటపడింది. ఇప్పుడు ఆ విషయాలు మరి ఆడవాళ్ళది కూడా కొన్ని ఇళ్ళ పొరపాట్లు ఉన్నాయి కదా. 100%. నేను అనేది ఏంటంటే మగవాళ్ళు కెమెరా పెట్టండి. ఇప్పుడు మగవాడిని ఏమంటారు, వాడు మగవాడు పెడతాడండి. ఇప్పుడు వాడు కూడా ఎంత దళిద్రుడు, తిరగొచ్చు అంటే అట్లా కాదు. మరి నీ భార్య అంతసేపు పోతుందనే కాన్సన్ట్రేషన్ ఉంది, కానీ అసలు నీ భార్యకి ఏం కావాలని నువ్వు ఆలోచించినవారా? 100%. అది ఆలోచించరు. అమ్మాయి తప్పు చేసిందే చూస్తారు. నేను అనేది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ డబ్బు వెనుక పరిగెత్తి, నేను అందుకే ఇందాక చెప్పింది అదే, తల్లిదండ్రులు ఎంత డబ్బు సంపాదించినా పిల్లల కోసమే. పిల్లలు కరెక్ట్ లేకపోతే నువ్వు ఆ డబ్బు ఏం చేస్తావు? అందుకని ఎంత బిజీగా ఉన్నా తల్లి పాత్ర చాలా ముఖ్యము. పిల్లలకి మంచిగా చూసుకోండి, బాక్స్ మంచిగా వాళ్ళే వండి పెట్టండి, వాళ్ళే స్కూల్కి తీసుకుపోండి, తీసుకురండి. వచ్చిన తర్వాత 1 గంట సేపు తల్లి స్పెండ్ చేయాలి. తండ్రి బిజీగా ఉంటాడు ఏదో ఒక టైం ఆయన, ఎందుకంటే తల్లి పాత్రనే పెద్దది ఇక్కడ. కానీ పిల్లల్ని నువ్వు హాస్టల్లో హాస్టల్లో వేసేసి హాస్టల్లో అంటే సరే అందరికీ అందుబాటులో ఉండవు అనుకో, కొంతమందికి జాబులు చేసినప్పుడు తప్పదనుకోండి. కానీ కొంతమంది మ్యాక్సిమం ఇప్పుడు మన పిల్లలు మనం కాపాడుకోవాలనుకున్నప్పుడు, మన పిల్లలు బాగుండాలనుకున్నప్పుడు, ఉన్న రూపాయలోనే పిల్లలతో హ్యాపీగా ఉండాలనుకున్నప్పుడు ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. అయినాక బాధపడము తర్వాత ఎవరికి ఏం కాదండి. 2 రోజులు ఏడుస్తారు, 2 రోజులు బయట వాళ్ళందరూ బాధపడతారు, మర్చిపోతారు. ఇవాళ పోలీస్ స్టేషన్లు కానీ కోర్టులు కానీ ఇవన్నీ ఎవరు ఏం చేయరు. మన కడుపు కోత మన జీవితమే ఖరాబ్ అవుతుంది. కాబట్టి మనం అందరం అలర్ట్గా ఉండాలి. ఏదొచ్చినా కూడా ఆడపిల్లల్ని స్ట్రాంగ్గా పెంచండి. మగ ఆడ అనేది సమానత్వం అనేది ఉంది, కానీ ఆడపిల్ల అనగానే మగపిల్లగాడు రాత్రి 12 గంటలకు రాకపోయినా మీరు ఏమనరు, ఎన్నో ఉండలే ఫ్రెండ్ రూమ్లో వండుకున్నాను. అదే ఆడపిల్ల అయితే వస్తున్నావా 10 సార్లు చేస్తారు. ఏడవైనా ఎక్కడున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు. అదే మీరు మగపిల్లగాడి విషయంలో చేయండి, ఇలా అనార్థాలకు మీరు కట్టవేయచ్చు. మనం 100% వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మీరు ఆరాధించండి. మీరు పెట్టకుండా నా కొడుకే కదా అని చెప్పేసి ఆడేదో మగధీరుడు అని చెప్పేసి వాడిని బయట వదిలేసి వాడు రాజకార్యాలయంగా పెట్టేసి వస్తాడు. మొన్న 5 మంది బీటెక్ పిల్లలంట ఈతకు పోయారు, ఫోటోలు దిగనీకి పోయారు, కథ 5 మంది చచ్చిపోయారు. అంటే ఇలా మగపిల్ల అదే ఆడపిల్లలు ఏదో పోనిస్తాం మనం. నేను ఇప్పుడు వివక్షత ఎక్కడుంది, తల్లిదండ్రుల దగ్గరనే ఉంది కదా. అవును, అఫ్ కోర్స్ ఇక్కడ మేజర్ ఏంటంటే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నట్టు ప్రతి విషయం పిల్లలకు సంబంధించి సంసారానికి సంబంధించి తల్లి మీదనే ఉంటుంది పాత్ర. డెఫినెట్గా ఇప్పుడు పిల్లలు చెడిపోయినరా అంటే ఆ కుటుంబంలో పిల్లలు ఖరాబ్ అయినరా అంటే మగపిల్లలు ఖరాబ్ అయిన తల్లి పాత్ర ఉంటుంది. ఆడపిల్లలు అయిందంటే తల్లి అంటారు, ఎందుకంటే ఆడపిల్ల తల్లి అన్ని చెప్పుకోగలుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఎక్కువ శాతం ఏమైందంటే హాస్టల్లో పెట్టడం వల్ల, చెడు స్నేహితులకు చెప్పుకోవడం వల్ల, స్నేహం వల్లనే కొంతమంది అదవుతున్నారు. అంటే ఈ ఫోన్లు ఎక్కువైపోవట్లేదు. అసలు దరిద్రం అంతా ఇల్లనే. అదే ఇది లేకపోతే బతుకుతారా? ఎవడాడు బతకటాడు? ఎవడు బతకట్లేదు. పొద్దున్న లేస్తే ఫోన్, పండుకునేటప్పుడు ఫోన్లే, లేచినాక ఫోన్లే, అందులో ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయాలి, లైక్ వచ్చిందా చూడాలి, ఫాలోవర్స్ వచ్చిందా చూడాలి, కామెంట్లు వచ్చినాయా చూడాలి. ఇదేనా మీ జీవితం? ఇదేనా అని అడుగుతున్నా. ఏం సాధిద్దాం అనుకుంటారు? బీటెక్లు చేస్తున్నారు, చదువుకుంటున్నారు, మీకు అమ్మనైనా మంచిగా స్వేచ్ఛ ఇచ్చిండ్రు. ఇవన్నీ కాకుండా మనం పొద్దున్న లేస్తే ఈ లైకుల వల్ల ఈలో ఎవడు రాడు, రమ్మని ఒకరిని వచ్చి నీకు అండగా నిలబడమను. ఎవడు నిలబడాడు.
ఏదే ఉన్నా లాస్ట్కు తల్లిదండ్రులే మీకు గొప్ప స్థానం. తల్లిదండ్రులను మించిన గురువులు ఎవరు లేరు. సమాజంలో తల్లిదండ్రులను మించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. బాధపడేది వాళ్ళే, కష్టపడేది వాళ్ళే, సంతోషపడేది కూడా వాళ్ళే. కాబట్టి తల్లిదండ్రుల కన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళని గౌరవించండి, పూజించండి, ప్రేమించండి, వాళ్ళని ఒప్పించండి, మెప్పించండి, హ్యాపీగా ఉంటారు. ఓ ఇక వచ్చినాడు వాడు ఇక నిన్నగాక మనం పరిచయం కాగానే ఇక తల్లిదండ్రులు 18 ఏళ్ళు పెంచిన వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారు. బాగా అలవాటు అయిపోయింది. థ్రెట్ ఉంది మాకు అది ఉంది, థ్రెట్ ఉంది, ఏముంది, మళ్ళీ 4 రోజులు మళ్ళీ వచ్చి మళ్ళీ ఎవరు దిక్కవుతాడు, అమ్మనాయనే దిక్కవుతారు. నేను అనేది ఏంటంటే ప్రేమించండి, ఒప్పించండి, మెప్పించండి, హ్యాపీగా ఉండండి. ప్రేమ తప్పు కాదు, ఎవరు చెప్పట్లేదు. నేను ఒక్కటే ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, అప్పుడు మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఇద్దరు మంచిగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే హ్యాపీగా ఉంటారు. ఈ హ్యాపీగా ఉన్న జీవితం 3వ ఎంటర్ కావద్దు. ఇక్కడ పేరెంట్స్ కానివ్వండి, కొన్ని విషయాలలో సలహాలు చెప్పండి, అన్నిట్లో మీరు దూరకండి. అదొక్కటి ఇక్కడ ఇవే రండి. దీనివల్లనే జీవితం అతలాకృతం అవుతుంది. ఎంతోమంది ఒంటరి మహిళలు అవుతున్నారు. ఇవాళ ఎంతమంది నేను సర్వే చేయించినా మా అత్త కారణం అంటారు. ఏదైనా మళ్ళీ మహిళనే కదా. అవును, అదే ఓవరాల్గా అక్కడికే వస్తుంది. కాబట్టి నేను అందుకే గతంలో చెప్పింది కూడా అదే, మనం జాగ్రత్తగా ఉండాలని. అయితే సంధ్యక్క మొగోళ్ళని మెచ్చుకుంటుంది అంటారు. బాధపడేది మనే కదా తమ్మి. ఇప్పుడు నిజాలు చేదుగానే ఉంటాయి కదా అక్క. ఇప్పుడు మొగోళ్ళు ఓ డ్రైవర్ బండి మీద రోడ్డు మీద నిలబడతారు, ఆడవాళ్ళు నిలబడతారా అని చెప్పిన. ఇక దానికి సమాన హక్కులు లేవా? నేను అనేది ఏంటంటే ఆడది ప్రకృతితో సమానం, ఆడదాన్ని మించింది లేదు. అమ్మతనం మనకుంది, అదే గొప్పగా ఉండాలి అన్న. మొగోళ్ళని సపోర్ట్ చేస్తుందా అంటే కొన్ని ఆనవాయితీగా వస్తున్నాయి, వాళ్ళు చేసింది మనం చేయలేము. సమాన హక్కులు ఉన్నాయి, నేను కాదంటలేను. డెఫినెట్గా 100% నేను దాన్ని ఏకీభవిస్తా. ఎక్కడున్నాయి? డ్రెస్సులలో కాదు కదా. నేను గదే అన్న, గుడ్డ ముక్కలలో కాదన్నదే నేను చెప్పింది గది. నేను చెప్పింది ఏంది, ఆర్థికంగా ఎదగండి అన్న సమానత్వం. అంతేగాని డ్రెస్సులలో ఉన్నామంటే ఇప్పుడు మనం వచ్చి వాళ్ళు చేసింది మనం చేయలేము అన్నది గందుకే. అంతేగాని వేరేలాగా తీసుకుంటే నేనేం చేయను. ఇప్పుడు కొంతమంది సగం ఆఫ్ ద మార్కులు ఉంటాయి, మొత్తం వీడియో చూడరు, అందులో మధ్యలో తీసుకుంటారు, ఉన్నది లేని సృష్టిస్తారు. మొత్తం చూసి మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టుగా సగం కట్ చేసి అట్లా పెట్టడం అనేది నేరం అది. కాబట్టి ఏదేమున్నా మేము స్టార్లం కావడానికో సెలబ్రిటీలు కావడానికో ఎవరు లేదు, మాకున్న అనుభవాన్ని చెప్పడానికి అంతే. ఎవరు జడ్జిమెంట్ ఇవ్వరండి. దయచేసి ఏదేమున్నా కూడా సమాజంలో ఒక మహిళకు గౌరవం ఉండాలంటే మన మీదనే ఆధారపడి ఉంది. అది మాత్రం మన మహిళలందరినీ గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్గా 10 మంది మగవాళ్ళు తప్పు చేస్తే 100 మంది 90 మంది తప్పు చేసినట్టు కాదు. 10 మంది ఆడవాళ్ళు తప్పు చేస్తే 90 మంది తప్పు చేసినట్టు కాదు. బ్యాలెన్స్డ్గా ఉన్నారు. ఏది ఉన్నా కూడా అందులో తప్పు చేస్తున్నారు, ఇందులో చేస్తున్నారు. ఒకప్పుడు అమ్మాయిలు అన్నిట్లా ఒక విషయంలో వెనుకబడి ఉండేవాళ్ళు. ఏ విషయం అక్క? ఇప్పుడు అబ్బాయిలను చంపే విషయంలో, మర్డర్ చేసే దాంట్లో ఇప్పుడు వాళ్ళే ఎక్కువైపోయారక్క. నేను నిన్నమన్నా ఒక అడ్వకేట్ కూడా చెప్తున్నాడు, అమ్మాయిలు ఈ ఒక విషయంలో ఉండేవారు, ఇప్పుడు అబ్బాయిలను చంపే విషయంలో వీళ్ళే నెంబర్ 1 అయ్యారు. నెంబర్ 1 అంటే ఇక అందరు లేరులే, ఏనో 100లో ఒకరు ఇద్దరు. అక్క ఇక్కడ చంపిర్రు అనేది ఎక్స్పోజ్ అవుతుంది తప్ప దేని గురించి నేను అదే చెప్తున్నా. అంత పెద్ద భర్తను చంపింది అంటే దాన్ని ఎంత బాధపడి ఉంటే చంపుతుంది. అట్లా ఒక్క మొగని చంపంగానే అమ్మో చంపింది అంటారు. ఇక్కడ మేజర్ గా అక్క ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ మేజర్ గా అంటే వీడు ఈడ మేజర్ గా కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారంటే పనికి మాలినోడిని, ఎందుకంటే వానికి ఏం పని ఉండదు, పొద్దున్న లేస్తే ఈమె భజన్నే ఉంటది. హస్బెండ్ కి ఏంటంటే పిల్లలు ఉన్నారు, ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ చిన్న మిస్కమ్యూనికేషన్ అనేది జరుగుతా ఉంది. అమ్మాయిలు స్వేచ్ఛగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఆర్థికంగా ఎదగండి. 100% మీకున్న రైట్ ఎవరికి కాదనరు, మనకు రాజ్యాంగం ఇచ్చింది. జస్ట్ మేము ఒక సూచన మాత్రమే, ఎవరికి మేము జడ్జిమెంట్ ఇవ్వం, ఎవరు ఇవ్వమండి. ఎవరెవరు చెప్పినా వినే పరిస్థితులు ఎవరు లేరు. జస్ట్ ఒక అవగాహన కోసమే ఇలాంటివి మాట్లాడడం జరుగుతుంది తప్ప మంచిగా ఉంటే వినండి, లేకుంటే లేదు. విమర్శించి ఇక కొంతమంది అయితే పనిపాట లేక ఇక మెసేజ్లకు వచ్చేస్తారు, ఇక ఇష్టం వచ్చిన మళ్ళీ అది నిజమైన ఐడితో పెడతారా? లేదు, అది ఫేక్ ఐడి. మళ్ళీ ఎంత అదైతుంది, సలహాలు ఇస్తారు అందులో, బయటకు వచ్చి ఇవ్వాలి సలహాలు 100%. కాబట్టి తమ్ముడు, ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మనం అందరం కూడా స్పందించాలి. సమాజంలో ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉండాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి ఉండాలి బాధ్యత. నీకు నాకొక్కరికి కాదు, సమాజంలో ఎటుపోతుంది అనేది సమాజం బాధ్యత వహించాలి. అందరం కలిసి ముందుకెళ్ళాలి. ఈ పార్టీలు, కులాలు, మతాలు సెకండరీ, ఏది ఉన్నా మనమందరం మానవులం. కాబట్టి హ్యాపీగా బతకడానికి, మంచి లైఫ్ లీడ్ చేయడానికి
మనం ముందంజలో ఉండి మంచికి చేనేతనివ్వండి. ఒక ఆడపిల్లని అక్కగా చేర్చుకోండి. ఆడపిల్ల ఇబ్బంది పడి బాధపడి పుట్టింటికి వచ్చినప్పుడు గుండెల్లో పెట్టుకోండి. అదొక్కటే నేను కోరుకుంటున్నా. ఆడపిల్లకు ఎక్కడ స్వేచ్ఛ లేదు వాస్తవానికి. కొన్ని సందర్భాలలో ఒక తల్లి కడుపులో ఉన్నప్పుడే తను హ్యాపీగా ఉండగలిగింది. భూమి మీదకి వచ్చిందంటే అన్ని భారమే అవుతుంది. కాబట్టి ఏదన్నా ఇబ్బందులుండి ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు కన్న తల్లిదండ్రులు పక్కింటోళ్ళు ఏమంటారో ఎదురింటోళ్ళు ఏమంటారో ఆలోచించకండి. మీ బిడ్డను మీరు ఏది చేసినా ఏ బాధ ఉన్నా కూడా హక్కున చేర్చుకొని అమ్మాయికి మీరు ఒక భరోసా కల్పించమని చెప్పేసి ఆడపిల్లలకి తరపున మీకు సూచనలు ఇస్తున్నా. రైట్, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. ఒక మంచి ఆలోచన. ఏదైనా సరే కొంచెం ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలకు వెళ్ళి జీవితాలు ఖరాబ్ చేసుకోవద్దు అనేది ఇంటెన్షన్ ఇక్కడ. జైలు జీవితాలు కావచ్చు, ఏది అంత కరెక్ట్ కాదు. ఒక్కసారి జీవితంలో చాలా కష్టపడి వచ్చి ఒక్కరోజు ఒక్క క్షణం అనేది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అదే ఖరాబ్ చేసుకోవద్దు అనేది ఇంటెన్షన్. రైట్, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్.